ప్రభువారిని చూడడానికి వచ్చినప్పుడు తెచ్చిన బహుమానాల్లో ఒకటి సాంబ్రాణిగా తెలుగులో మనం చూస్తూ ఉన్నాం. దాని నేచర్ కూడా అదే, కానీ ఇంగ్లీష్ లో ఫ్రాంకిన్సెన్స్ అని రాస్తారు. ఫ్రాంకిన్సెన్స్ అనేది ఏంటంటే ప్రపంచంలో 4 దేశాల్లో దొరుకుతుంది. ఒకటి ఇథియోపియా, 2 సూడాన్, 3 ఒమాన్, 4 భారతదేశం. ఈ 4 దేశాల్లో మాత్రమే దొరికే అత్యంత ఖరీదైన అరుదైనది. మా చిన్నప్పుడు తుమ్మ చెట్లు ఉండే. ఆ తుమ్మ చెట్లు ఎప్పుడు గమ్ము కారుతూ ఉండేది. ఆ జిగురు కారుద్ది. ఇప్పటికీ చూడండి, కొంచెం వయసున్న తుమ్మ చెట్లు చూస్తే జిగురు కారుతుంది. ఈ ఫ్రాంకిన్సెన్స్ అనేది కూడా చెట్ల బెరడు నుంచి కారే ఒక పదార్థం. దానిని తీసి కాస్త ఆరబెట్టి ఆ తడి తగ్గిన తర్వాత రాయిలాగా అయినప్పుడు దాన్ని అమ్ముతారు. అది చాలా కాస్ట్లీ. ఎందుకు కాస్ట్ అంటే దానిని ఆయిల్గా చేసి వాడటం వల్ల లోపల బ్లడ్ క్లాట్ అవ్వదు. ఆ తర్వాత ఎపటామిక్ అంటే నేచర్ ఎలాంటిదంటే ఈ ఆయిల్ వెళ్ళి క్యాన్సర్ లాంటి కణాలను దాని మీద పడితే ఆ క్యాన్సర్ లాంటి కణాలు దానికి దానే ఆత్మహత్య చేసుకున్నట్లు దాన్ని తినేస్తుంది. అలాంటి నేచర్లోనికి దాన్ని నడిపిస్తుంది. అదే మామూలుగా పిల్లల దగ్గర దాన్ని కాల్చామనుకోండి, అది శ్వాస సంబంధమైన అంటువ్యాధులు రాకుండాను, రోగాలు రాకుండాను, అదేవిధంగా సువాసనల్లో ఇలా విరివిగా వాడతారు. అంటే ఫ్రాంకిన్సెన్స్ అనేది ఏదైతే ఇచ్చారో ప్రభు వారికి, అది హెల్త్ కోసం ఇవ్వబడింది. అయితే ఈ రోజున దానిని ఆధారం చేసుకుని దేవుడు మనకి నేచర్లో మనల్ని స్వస్థపరచడానికి కొన్ని అద్భుతమైన విషయాలను, సంపదను మనకిచ్చాడు. మా చిన్నప్పుడు నేను గడ్డి కోయడానికి వెళ్ళా. కొడవలి ఇలా వంకి తిరిగి ఉంటది కదా, గడ్డి కోయడానికి వెళ్ళినప్పుడు తడి అయిపోయి కొంచెం బండబారతాయి. చర్మానికి అంత తొందరగా స్పర్శ తెలియదు, నాని ఉంటది కదా. నేను గడ్డి కోస్తా ఈ చిటికిన వేలు కూడా ఆ చివరి నుంచి ఈ చివరికి కోసుకున్నా. బొయ్యికి ఒక్కటే ఉంది, తోలంతా ఊడిపోయి కండంతా ఊడి ఎక్కడ పడిపోయిందో తెలియలేదు. తోలు టేలాడుతుంటే ఆ తోలును కూడా నేనే మళ్ళీ ఎవరో లేక కొడవలతో కోసేసుకున్నా. దాంతో ఎన్ని చూడటంతో ఆ పక్కన ఉన్న పొలంలో పనిచేస్తున్నవాడు పరిగెట్టుకుంటూ వచ్చింది. చుట్టుపక్కల ఆకులన్నీ తెంచుకొచ్చి ఆకులు పెట్టి తన చీర కొంగు చించి దాన్ని కట్టింది. 4 రోజులైంది. 4 రోజు అయిన తర్వాత ఆకు బయటికి కనబడుతుంది. ఇది అంటుకుపోయింది, కొత్త చర్మం వచ్చేసింది, కానీ పైన ఆకు అట్టగే ఉంది. దాన్ని చేతులతో మెల్లమెల్లగా పీకేశాను. డాక్టర్ లేడు, ఏమీ లేడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తన సృష్టిని చేసినప్పుడే దానిలో ఒక స్వస్థత గుణాన్ని పెట్టాడు. జలుబు చేసింది అనుకోండి, మందులేస్తే వారంలో పోద్ది, మందులు అయిపోతే 1 వీక్లో పోయిద్ది. మీరు వేసినా ఏ పోయినా అది మాత్రం వారం ఖచ్చితంగా ఉంటుంది. ఇన్నిటికి మందులు కనుక్కున్న మనిషికి జలుబుకు మందు లేదండి, సరైన మందు లేదు. ఉందా? తుమ్ములు తగ్గడానికి, లేకపోతే ముక్కు కారకుండా ఉండడానికి, ఈ డ్రౌజీనెస్గా ఉండేట్టు ఆ మాంటాక్ కళ్ళని అవని ఇవని వేస్తారు. రావడం మంచిదే బాడీకి. బాడీ తనకు తానుగా దాన్ని ఏం చేస్తుంది? రిపేర్ చేసుకుంటుంది. దేవుని సృష్టిలోనే స్వస్థత అనేది ఇమిడి చేసి దాచి దేవుడు మనల్ని తయారు చేశాడు. ఈ రోజున మీకు యేసు చేతిలో ఉన్న స్వస్థత, ఆయన పేరులో ఉన్న స్వస్థత గురించి నేను మీతో మాట్లాడాలని. కీర్తన 31:9-10 చూస్తే, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుదలతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. దావీదుకి చాలా కష్టం వచ్చింది. ఎంతటి విచారంలో ఉన్నాడంటే, విచారం ఆయన ఏం చేస్తుందంట? తన కన్నుని క్షీణింపజేస్తుందంట. విచారం కన్నుని క్షీణింపజేయడం అండి బాబు. అంటే ఏడుస్తున్నాడు. ఏడ్చి తలనొప్పి వచ్చేసి కనీసం కళ్ళు కూడా తెరవలేనంత భారకంగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత అన్నాడు, నా బ్రతుకులో దుఃఖం తప్ప వేరేది లేదు, నేను క్షీణించిపోతున్నాను, నిట్టూర్పులు ఉన్నాయి, నా ఏళ్ళు నా సంవత్సరాలు గతించుచున్నాయి, కానీ నాకు దీంట్లో నుంచి బాధలో నుంచి నివృత్తి రావట్లేదు. నా దోషమును బట్టి, వీటన్నిటిని బట్టి నాలో ఉన్న బలం తగ్గిపోతుంది. నేను ఏడుస్తున్నాను, క్షీణించిపోతున్నాను, నాలో నేను కుంగిపోయాను, నాలో శక్తి లేదు. ఎప్పుడన్నా మనం దీన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత తిన్నా శక్తి రాదు, నీరసంగానే ఉంటుంది. అరే బాగానే తింటున్నా కదా, నేను బాగానే తిరుగుతున్నా కదా, కానీ ఏంటి నీరసం ఏంటి? వీధిలో ఆయన చూసేవారంటే 11వ వచనం చూస్తాం, వీధిలో నన్ను చూచువారు
నా ఎదుట నుండి చూస్తే చాలు పారిపోతున్నారంట. కీర్తన 103:3. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంహవ్ ట్రాన్స్లేషన్లో ఎక్కడో కొద్దిగా అటు ఇటు అయింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, మీరు చూసినట్లయితే హీ ఫర్గివ్స్ ఆల్ యువర్ సిన్స్ అండ్ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్. ఇంగ్లీష్లో ఏముంటుందంటే సంకటములో ఉండదు, నీ రోగములన్నీ కుదుర్చువాడు. ఒరిజినల్గా హీబ్రూలోకి వెళ్ళి చూసినట్లయితే ఆల్ యువర్ డెడ్లీ డిసీజెస్ అని ట్రాన్స్లేషన్ చేయాలి. ఇంగ్లీష్లో కూడా ఒక వర్డ్ మిస్ అయ్యారు. అదేంటంటే ఆ డిసీజెస్, అనారోగ్యాల ముందు డెడ్లీ అని కలపాలి. నీ మరణకరమైన రోగములను కూడా కుదుర్చేవాడు. అసలు ఎవరైనా నమ్ముతారా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు అని? ఎంతమందికి నమ్మకం ఉందంటే అందరం చేతులు ఎత్తుతాం. కానీ ఎన్నిసార్లు స్వస్థపరిచాడు? ఎన్నిసార్లు మీరు విసుక్కున్నారు? ఎన్నిసార్లు విశ్వాసం ఉంచారు అంటే మాత్రం దావీదు అన్నాడు, ఐ మీన్ పెయిన్. ఎవరన్నా నన్ను చూస్తే పారిపోతున్నారు, నన్ను సరిగ్గా పట్టించుకున్న వాళ్ళు లేరు, నా కళ్ళు ఊడిపోతున్నాయి, నా తలనొప్పిగా ఉంది, నేను క్షీణించిపోతున్నాను, నేను దుర్గతిలో ఉన్నాను, ఐ మీన్ డిప్రెషన్. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనల్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు, అసలు నేను నార్మల్ అవుతానంటారా? ఎన్నోసార్లు అడుగుతారు, చాలా మంది అడుగుతారు, కెన్ ఐ బికమ్ వెరీ నార్మల్ పర్సన్? ఈ అనారోగ్యంలో నుంచి, ఈ బాధలో నుంచి, ఈ కష్టంలో నుంచి నేను బయటకు వచ్చి మరలా నేను నార్మల్ అవ్వగలుగుతానా? దావీదు కూడా అదే అడుగుతున్నాడు దేవుణ్ణి, కెన్ ఐ బికమ్ నార్మల్ పర్సన్ అగైన్? మనుషులుగా మనకు వచ్చే సహజ సిద్ధమైన ప్రశ్న, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. 31 కీర్తన 16 నుంచి, నీ సేవకుని మీద నీ ముఖకాంతిని ప్రకాశింపజేయము, నీ కృప చేత నన్ను రక్షింపుము. 3 విషయాలు అంటాడు ఇక్కడ. నేను కష్టంలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను శ్రమలో ఉన్నాను. అసలు ఈ శ్రమలో నుంచి నేను బయటపడతానా? నేను మళ్ళీ ఒక నార్మల్ మనిషిని అవుతానా అని. మూడోది ఏమంటాడంటే, దేవుడు నన్ను మర్చిపోయాడా? ఈ మూడింటికి సమాధానం మళ్ళా ఆయనే చెప్తాడు. 16 నుంచి మొదలుకొని చివరి వరకు వెళ్తే, ఆయన తన సేవకులను మర్చిపోడు అంటాడు, పైన మర్చిపోయాడా అంటాడు, కింద మళ్ళీ మర్చిపోడాను. ఒక విషయం చెప్తాను, ఇవన్నీ ఒక్క మారే రాసినవి కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుని పాట కింద దడా రాసినవి కాదు. తన ఉన్న సందర్భాన్ని బట్టి, తన ఉన్న కష్టాన్ని బట్టి ఒక మొక్కని, ఆ తర్వాత దానిలోంచి బయటికి వచ్చిన తర్వాత తాను ఏ విషయాన్ని అయితే రాశాడో దాన్ని విరుగుడుగా, దానికి సమాధానంగా మరలా తనే పాటను రాశాడు. అందుకనే 31 కీర్తన 3 విధాలుగా, 3 భాగాలుగా మనం చూడాలంటాను నేను. 1 నుంచి 8 చరణాలు, 1 9 నుంచి ఆ తర్వాత 15 వరకు, 1 16 నుంచి 29 లేదా చివరి వరకు, 3 భాగాలుగా చేసి చూడాలి. అవర్ లార్డ్ ఈజ్ నాట్ ఫార్ ఫ్రమ్ అవర్ పెయిన్. మన ప్రభువైన వాడు మన కష్టము నుంచి, మన అనారోగ్యం నుంచి, లేదు మనం కోల్పోయిన దాని దగ్గర నుంచి దూరంగా ఎక్కడో నుంచి చూస్తున్నవాడు కాదు. ఆయన మనలో, మనతో ఉండి పని చేసేవాడే. నేను మొదట్లోనే చెప్పాను, దేవుడు తన సృష్టిలోనే మార్పును, స్వస్థతను పెట్టిన వాడే ఉన్నాడు. మీ శరీరాన్ని ఎలా తయారు చేశాడంటే దేవుడు చూడటానికి 6 అడుగులు, 6.5 అడుగులు లేదా 5 అడుగులు ఎత్తు ఉన్న మీ గట్ ఎన్ని ఫీట్లు ఉంటుంది? మనము ఎత్తు 6 అడుగులు ఉంటాం, కానీ లోపల మన గట్టు మాత్రం 21 అడుగులు వస్తుంది. ఎలా పెట్టాడు దేవుడు? దేవుడు ఈ శరీరమును తయారు చేసినప్పుడే 50 కేజీలు, 70 కేజీలు, 80 కేజీలు ఉన్న వ్యక్తి 100 కేజీల వరకు మోయగలిగిన శక్తి సామర్థ్యం ఎలా వస్తుంది భుజాలకి? హౌ ఇట్ ఈస్ ఈవెన్ పాసిబుల్? ఆ శక్తిని శరీరంలో పెట్టాడు. ఎన్ని మార్లు జ్వరం వచ్చి ఉంటుంది, ఎన్ని మార్లు అనారోగ్యాలు వచ్చి ఉంటాయి, ఎన్ని మార్లు మనం ఏడ్చి ఉంటాం, ఎన్ని మార్లు మనం బాధపడి ఉంటాం, కానీ వాటన్నిటిని ఎదుర్కొనగలిగిన శక్తిని ఈ శరీరానికి దేవుడు సృష్టిలోనే ఉంచాడు. బై డిజైన్, ఆయన నిర్మాణములోనే, ఆయన తయారు చేయడంలోనే స్వస్థత అనేది ఉంది. అసలు స్వస్థత అనేది ఎక్కడి నుంచి వస్తుందో నేను చెప్తాను. మొట్టమొదటిగా 9, 10 వచనాలు చదివితే, ఆ తర్వాత 11, 12, 16 వచనాలు చదివితే, ద హీలింగ్ బిగిన్స్ విత్ అక్నాలజింగ్ ద పెయిన్. స్వస్థత ఎక్కడ ప్రారంభం అవుతుందంటే, అసలు ముందు మన బాధను అంగీకరించాలి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ పెయిన్. దెర్ ఈస్ ఎ బ్యాటిల్ ఇన్ ద బ్రెయిన్. అదేంటంటే, నాకు ఒక పెయిన్ ఉంది, నాకు ఒక కష్టం ఉంది, నాకు ఒక శ్రమ ఉంది, నేను దాన్ని అంగీకరించను, నేను దాన్ని ఒప్పుకోను. ఈ రెండిటి మధ్య జరిగిన యుద్ధంలో చివరికి డిప్రెషన్ వస్తుంది. అనారోగ్యం మనల్ని కొంగదీస్తుంది, అప్పుల బాధలు మనల్ని కొంగదీస్తాయి, అవమానాలు మనల్ని కొంగదీస్తాయి, ఓటమి మనల్ని కొంగదీస్తుంది. ఎన్ని రోజులు మనం పోరాడతాం? ఏదో ఒక రోజున ఎక్కడో ఒక చోట మనిషి కృంగిపోతాడు కదా. హీలింగ్ ఎక్కడ మొదలవుతుందంటే, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ వీ హ్యావ్ ఎ పెయిన్. స్వస్థత అనేది ఎక్కడ మొదలవుతుందంటే, నాకు ఒక కష్టం ఉంది, నేను కోల్పోయేది ఒకటి ఉంది, నేను ఎదుర్కోలేనిది నాలో ఉంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అలా యాక్సెప్ట్ చేయకపోతే కుదరదా అంటే కుదరదు. జ్వరం వచ్చింది కాబట్టి మెడిసిన్ తెచ్చుకుంటాను,
గ్యాస్ ట్రబుల్ ఉంది కాబట్టి ప్యాంటాప్రజోల్ తెచ్చుకుంటాను, ఏదో పెయిన్ ఉంది కాబట్టి పెయిన్ కిల్లర్ తెచ్చుకుంటాను. అది నేను గ్రహించలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? శరీరం అదే పెయిన్లో ఉంటుంది. అవునా? తలనొప్పి అదే అలాగే ఉంటుంది. హార్ట్ అటాక్ కూడా అలాగే ఉండదు, మనమే పోతాం చివరికి. మనము మనకున్న బాధను, మన కష్టాన్ని, మన అనారోగ్యాన్ని, మనకున్న నష్టాన్ని ముందు మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఎస్, ఇట్ ఈస్ దేర్. బయట వాళ్ళు మనం మోసం చేస్తే మన దగ్గర ఉన్నది పోయిద్ది, మనల్ని మనం మోసం చేసుకుంటే మనమే పోతాం. ఎందుకని ఒప్పుకోమంటున్నానంటే, ఎందుకని అంగీకరించమంటున్నానంటే, మనం ఎప్పుడైతే మన దగ్గర పెయిన్ ఉందో, మనకంటే బలమైనది మనం వేధిస్తుందో, మన దగ్గర ఉందని మనం గ్రహిస్తామో, అప్పుడే మనం దేవుని దగ్గరికి వెళ్తాం. నా బలహీనతలో నుంచి, నా కష్టంలో నుంచి, నా బాధలో నుంచి, నా శ్రమలో నుంచి, నా అనారోగ్యం నుంచి బయటపడగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. న్యూరాలజీ ప్రాబ్లం ఉంది, ఎక్కడికి వెళ్తాం? ఈఎన్టీ దగ్గరికి వెళ్తారా? చెవిపోటుగా ఉంది, న్యూరాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తామా? కడుపులు నొప్పిగా ఉంది, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తామా? అంటే దేనికి సంబంధించిన డాక్టర్ దాని దగ్గరికి వెళ్ళాలని మనకు తెలిసినప్పుడు మన శారీరకమైన అస్వస్థత మన ఆత్మను కుంగజేస్తుంది. మన మైండ్ బ్యాటిల్ అది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎంత ప్రాముఖ్యమో, మనల్ని ఉద్ధరించేవాడైన ప్రభు దగ్గరికి వెళ్ళడం కూడా అంతే ప్రాముఖ్యం. We have to come to the presence of the Lord. There is no other way around. I wish there is some, but no. శరీరానికి బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో, ఆ శరీరాన్ని నిలబెట్టడానికి, ఆత్మను మానసికంగా నిలబడడానికి దేవుని సన్నిధి కూడా అంతే ప్రాముఖ్యం అండి. సహజంగా మనిషి ఏం చేస్తాడంటే, మనం చేయగలిగినన్ని చేస్తాం, మనం చేయగలమని మనం అనుకుంటాం. అప్పుడే మనకి రోదన వేదన మిగిలేదు. తర్వాత సెక్షన్లో ఎలాగో చెప్తాను. రెండో పాయింట్లో, గ్రీఫ్ అనేది దట్ వీకెన్స్ ఆర్ బోన్స్. మీరు ఏడ్చినా, మీరు బాధపడినా, ఎక్కువ కాలం మీరు బాధలో ఉంటే మీ బోన్ ఏదైతే ఉందో, అది నేను అంటాను, బైబిలే చెప్తుంది ఆ విషయం కూడా, మీ బోన్ వీక్ అయిపోతుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. మీరు 80 సంవత్సరాలు 85 సంవత్సరాలు బతకవలసిన మీ శరీరం 65కే నీరసించి కృషించిపోతుంది. మనకి బాగోనప్పుడు దేవుని యొక్క సహకారాన్ని, సహాయాన్ని కోరు. దాంట్లో ఏమాత్రం మీరు వెనకాడవద్దు. కీర్తన 6:2-4 చరణాలు చదువు. కీర్తన 6:2-4. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను. ఈయన కృషించిపోయాడంట, కానీ ఏం వదురుతున్నాయంట? ఏమండి? ఎముకలు కృషించిపోతే ఎముకలు అదరడం ఏంటండి? దానికి సైంటిఫిక్ గా కూడా చెప్తాను నేను. నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా, నీవు ఎంతవరకు కనికరించకుండా ఉంటావు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపించుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళంలో నిన్ను స్తుతించేవాడు ఎవరుంటారు? కాబట్టి నన్ను బ్రతకని. ఐఎమ్ హియర్ టు ప్రైజ్ యూ, యూ హెల్ప్ మీ టు రికవర్. చెయ్యి తెగింది అనుకోండి, ఏమవుద్ది? కొన్ని రోజులకి మానిద్దా? అలాగే ఓపెన్ అయి ఉంటుంది చర్మం, మానిద్దా? చెయ్యి ఇరిగింది, కట్టు కడతారు, కొన్ని రోజులకి మళ్ళీ ఏమవుద్ది? బోను అతుక్కుంటుంది. బ్లడ్ రీజనరేషన్ వయసు ఉన్నంత కాలం అది అతుక్కుంటుంది, 70 ఏళ్ల వరకు కూడా అతుక్కుంటుంది. విచిత్రం అది కదా. సెల్ రీజనరేట్ అవుతుంది. అలాగే మన బ్రెయిన్ కూడా, మన మస్తిష్కం కూడా రీవైర్ చేస్తూ ఉంటుంది. మన ట్రామా నుంచి బయటపడడానికి దానికి ఏదో ఒకటి అందిస్తూ ఉంటే బయటకు వస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను 6వ కీర్తనలో ఉన్న ఆ ప్రత్యేకించి ఆ 2వ చరణంలో ఏముంది? నేను కృషించిపోతున్నాను, ఏమవుతుందంట? ఆయన ఎముకలు, ఇది క్రానిక్ స్ట్రెస్ మోడ్ అన్నమాట, CSM. నేను కౌన్సిలింగ్ మేజర్ చేస్తూ ఉన్నప్పుడు ఒక డాక్టర్ గారు చెప్పిన, ఆయన చేసిన ప్రజెంటేషన్ నేను విన్నాను. నేను క్లినికల్ కౌన్సిలింగ్ చేయలేదు, ఓరల్ కౌన్సిలింగ్ చేసాను. దాంట్లో రకరకాల కౌన్సిలింగ్లు ఉంటాయి కదా, కానీ క్లినికల్ కౌన్సిలింగ్ దానికి కూడా కొన్ని క్రెడిట్స్ చేయాలి. సో నేను యుఎస్లో దానికి ఆ కౌన్సిలింగ్ సెమినార్కి అటెండ్ అయినప్పుడు, ఆ క్రానిక్ స్ట్రెస్ మోడ్, దాన్ని ఏమంటారంటే HPA అంటారు, HPA యాక్సెస్ అని అంటారు. దాని గురించి చెప్తూ వచ్చాడు. ఒక హార్మోను రిలీజ్ అవుతుంది, దాని పేరు కార్టిసాల్, CORTISOL. కార్టిసాల్ అనే హార్మోను ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు రిలీజ్ అవుతుందంట. ఆ రిలీజ్ అయిన హార్మోన్ ఏదైతే ఉందో బోన్స్ను వీక్ చేసే హార్మోన్. ఆ బోన్ ఫార్మేషన్ ఏదైతే ఉందో, దేవుడు ఆయన ఏదైతే క్రియేట్ చేసినప్పుడు దానికి ఒక ఫార్మేషన్ ఉంది. బోన్ అంత స్ట్రాంగ్గా ఉండటానికి, లోపల హ్యాలోగా ఉన్న అంత స్ట్రాంగ్ ఎక్కడి నుంచి ఉంది? దానికి ఒక ఫార్మేషన్ ఉంది. ఆ ఫార్మేషన్ ఏం చేస్తుందంటే ఆస్టియోబ్లాస్ట్ అంటారు దాని మీదకు వెళ్ళి అది పనిచేయడం వల్ల మన బోన్ వీక్ అయిపోతూ ఉంటుంది. మీరు బాగా ఏడవండి, ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు బాగా ఏడ్చి ఉన్న తర్వాత ఇలా నొక్కుంటే ఎముకలన్నీ నొప్పి పడతాయండి. ఎప్పుడైనా మీరు దాన్ని గ్రహించారా? ఎందుకు ఎముకలు లాగేస్తున్నట్లు ఎవరో నొక్కుతుంటే అమ్మో పట్టుకోవద్దు అని నొప్పిగా ఉంటుంది. ఎందుకంటే
మీకు ఆ హార్మోన్ అధికంగా రిలీజ్ అయ్యి మీ బోన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇట్ ఈస్ వీకనింగ్ యువర్ బోన్. అందుకనే మరి కీర్తనకారుడు అంటున్నాడు, నా ఎముకలు అదురుచున్నవి. మీ వేదన, మీ ఏడ్పు, మీ రోదన ఒక స్థాయికి మించినదైతే ఆ కాల్షియం అబ్జార్ప్షన్ని తినేస్తూ ఉంటుంది. అది బోనుకు ఉండవలసిన కాల్షియం అబ్జార్ప్షను మీరు వేదనగా ఉండటం వల్ల, మీరు ఏడవడం వల్ల, మీరు కృషించిపోవడం వల్ల, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని చూసుకోవడం వల్ల, ఆత్మన్యూనతా భావం కాదు, సెల్ఫ్ పిటీ, అత్యంత దారుణమైన రోగం. మిమ్మల్ని మీరు చూసి అయ్యో నాకేమీ లేదు, నేను అన్నీ పోయినాయి, నాకన్నీ పోయినాయి, నేను అందంగా అన్నీ పోయినాయి. ఎన్నిసార్లు మీరు అనుకుంటారో అంతగా మిమ్మల్ని మీరు దిగజార్చుకున్నారు. అయితే మీరు చేసే పాపం కూడా ఉంది అక్కడ. ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని అందంగా తయారు చేశాడు, మీరు ఓర్చుకోగలరని దాన్ని పెట్టాడు, మీరు దాన్ని దాటుకు రాగలరని దేవుడికి మీ మీద నమ్మకం ఉంది, కానీ మీ మీద మీకు నమ్మకం లేదు. నౌ యు ఆర్ డూయింగ్ ఎ సిన్ అగైన్స్ట్ యువర్ క్రియేటర్. మీ అనారోగ్యమును ఎదుర్కొనలేక, మీకున్న నష్టమును ఎదుర్కొనలేక, మీరు ఎదుర్కొనే విషయాన్ని ఎదుర్కొనలేక, ఒకవేళ మిమ్మల్ని మీరు కృషింప చేసుకుంటున్నట్లయితే, స్వదయతో మిమ్మల్ని మీరు తగ్గించి చూసుకుంటున్నట్లయితే, దేవుడు తన సృష్టిలో భాగంగా మిమ్మల్ని చేసి, మిమ్మల్ని ప్రేమించిన దానికి వ్యతిరేకంగా మిమ్మల్ని మీరు చేస్తున్నట్లే అది పాపంతో సమానం. దేవుడు మీకు ఇచ్చిన డెన్సిటీ ఏదైతే ఉందో, ఆ ఎముకలకి ఇచ్చిన బలం ఏదైతే ఉందో, మీరు ఏడ్చి, మీరు బాధపడి, మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యి, మీరు డిప్రెషన్తో దాన్ని మీరు వీక్ చేసుకుంటున్నారు. సో సెల్ఫ్ పిటీ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. సైకలాజికల్ గ్రీఫ్ అనేది చాలా దారుణమైంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది యవనస్తుల్లో ఉంటుంది. యవనస్తులు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఒక కలగంటారు, ఆ కళను వాళ్ళు రీచ్ అవ్వలేరు. వారికి ఉన్న సామర్థ్యము కంటే వారు ఎక్కువగా ఊహించుకుంటారు. గుర్తుపెట్టుకోండి, సామర్థ్యమును సంపాదించాలి. మనకు ఒక దాన్ని నేర్చుకున్నామంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఎదిగేటట్లుగా 1-2 మార్లు తెలిసిన వాళ్ళ దగ్గర దాన్ని ప్రాక్టీస్ చేయాలి, లేదు కాన్ఫరెన్స్లకు అటెండ్ అవ్వాలి. దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మన సామర్థ్యం పెరుగుతుంది, మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మొట్టమొదటిసారి నాకు ప్రసంగం చెప్పమని ఇచ్చినప్పుడు 1998లో నేను చెప్పింది 3 నిమిషాలు. 3 నిమిషాలకి 3 చెరువులు నీళ్లు తాగినంత పని అయింది. ఈ రోజున 3 గంటలు మాట్లాడడానికి నుంచి ఈ మనిషి ఒకప్పుడు 3 నిమిషాలు కూడా మాట్లాడలేకపోయాడు. బట్ ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇట్. సామర్థ్యమును పెంచుకోవడానికి, దాన్ని సాధించడానికి కష్టపడ్డాం. యవనస్తులు దాన్ని చేయరు. డిగ్రీ పట్టా వచ్చినంత మాత్రాన అన్నీ వచ్చేస్తాయి అనుకుంటారు. పట్టా అనేది కేవలము టు ప్రూవ్ దట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సమ్ జాబ్, బట్ దట్స్ నాట్ యువర్ స్కిల్. ఆ సైకలాజికల్గా వాళ్ళు గ్రీఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. నేనేం చేయలేకపోతున్నాను, నేనేం సాధించలేకపోతున్నాను, నేను గొప్పవాళ్ళు కాలేకపోతున్నాను, పలానా వాళ్ళే సమాధానం చెప్పాలి, పలానా సంపాదించాలి. ఏం ఉండదు, తెర చూస్తే అంతా డొల్లే. ఎందుకని? దేవుడు నీకు సమయాన్ని ఇచ్చినా, ఏం చేసినా ఆ సామర్థ్యమును పెంచుకునే పని నువ్వేం చేయలే. పక్కన వాళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు నాకు అవకాశం ఇవ్వలేదు, లేకపోతే ఉన్న అవకాశాన్ని వాడుకోలేకపోయాను. మీరు ఆ సైకలాజికల్ గ్రీఫ్లోంచి బయటికి రండి. మొదటిది ఏం చెప్పాను? శరీరంలో ఉన్న పెయిన్ ఏదైతే ఉందో దానిలోంచి బయటకు వద్దాం, దేవుని చేతిలో పెడతాం. రెండవది సైకలాజికల్ గ్రీఫ్, డిప్రెషన్కి సంబంధించింది కానీ, స్వదయ విషయాల్లోనే కానీ మీరు దాంట్లో కూరుకొనవద్దు. మిమ్మల్ని మీరు చూసి జాలి పడితే దానంతా దౌర్బల్యం అనేది ఇంకోటి లేదు. మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు జాలి పడకూడదు, మిమ్మల్ని మీరు చూసి మీరు జాలి పడకూడదు. కారణం ఏంటి? మీ శరీరానికి, మీ ఆత్మకు దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. ఎటువంటి శక్తిని? తనకు తానుగా హీల్ చేసుకునే శక్తిని, దేనినైనా ఎదుర్కొనగలిగిన శక్తిని. ఒకసారి మీరు క్రీస్తుని, యేసుని గురించి ఆలోచన చేయండి. ఎన్నిసార్లు ఆయన్ని అవమానం చేశారు? డొల్లిచ్చారట. యువతల నుంచి అవతలకి డొల్లిస్తారు, మొహం మీద ఉమ్మి వేశారు, పిచ్చి పిచ్చిగా ఆయన శరీరంతో ఆటలాడుకున్నారు. కానీ దే వర్ అనేబుల్ టు బ్రేక్ హిజ్ విల్. ఆయన ఎముకలను విరగొట్టారు, లేదు ఆయన శరీరంతో బంతిలాడారు, ఆయన శరీరాన్ని కొట్టారు. కానీ ఆయనలో ఉన్న క్షమతను మాత్రం, ఆయనలో ఉన్న నేను ఇది చేస్తాను అన్న నిర్ణయాన్ని మాత్రం బ్రేక్ చేయలేకపోయారు. హిస్ విల్ ఇస్ స్ట్రాంగ్. ప్రభువారు ఎక్కడ నేర్చాడా? అయ్యా నన్ను కాపాడండి, దొంగ ఉన్నాడు పక్కనే, నువ్వు మెస్సయ్యనని చెప్పుకున్నావు కదా, రక్షకుడిని చెప్పుకున్నావు కదా, నువ్వు కింద దించుకుని నన్ను కూడా దించచ్చుగా. పేతురుతో చెప్తాడు, ఆవేశపడి చెవి నరికినప్పుడు, నేను కోరుకుంటే నా తండ్రి దేవదూతలను పంపిస్తాడు కదా, ఆయన కాపాడతాడు కదా నన్ను. కానీ నా దగ్గర అవకాశం ఉండి నేను చేయగలిగి కూడా ఎందుకు చేయట్లేదంటే, ఐ వాంట్ టు డూ దిస్. మనుషులుగా మనకు అది కావాలండి, మనం ఆ స్థాయిలోకి రావాలి.
దీన్ని ఎదుర్కొనగలను అని మీరు ఎందుకు అనుకోరు? నేను ఉదయం లెగంగానే ఏమనుకుంటాను తెలుసా? చివరి పని చేసేంత వరకు నాకు నీరసం రాదు అని నేను అనుకుంటా, అంతే. నిజానికి వస్తుంది మధ్యలోనే, కానీ నేను ఒప్పుకోను నేను దాన్ని. ఎందుకని? నేనేమనుకుంటున్నాను, నేను దీన్ని సాధించేంత వరకు, అంటిల్ ద డే ఎండ్ ఐఎమ్ గోయింగ్ టు బి యాజ్ ఎనర్జెటిక్ యాజ్ నా. నేను ఎంత ఎనర్జెటిక్ గా మొదలు పెడతాను అంత ఎనర్జెటిక్ గా ముగిస్తాను అని అనుకుంటాను. ఐ వాంట్ టు డూ దట్. ఎందుకని సాధించలేను నేను? దేవుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చింది నిలబెట్టడానికి, నిలబెట్టడానికి. మీ శారీరక అనారోగ్యం మిమ్మల్ని కృషింప చేస్తున్నట్లయితే, మిమ్మల్ని దేవుని దగ్గర నుంచి దూరంగా నడిపించడానికి అది మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే, మీ సైకలాజికల్ గ్రీఫ్, మీ మానసిక రోదన ఏదైతే ఉందో అది మీకంటే అధికంగా ఉన్నట్లయితే, మీరు 6 అడుగులు అది 60 అడుగులు ఉండినట్లయితే దాని విషయంలో జాగ్రత్త. అది ఎందుకు వస్తుందంటే మీకు స్వదయ ఏడుపు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యువర్ బాడీ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ, ఇట్ వాంట్స్ టు హీల్ బై ఇట్ సెల్ఫ్. దానంతట అదే మారదామని కోరుకుంటుంది. మారనివ్వండి. దానికి కావాల్సిన మెడిసిన్ ఏమైనా ఉంటే వేయండి, బలాన్ని ఏమైనా ఉంటే పెట్టండి. తద్వారా మీరు దాన్ని నిలబెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీ శరీరమును దేవుడు మీకు దేవాలయం కింద ఇచ్చాడు, దాన్ని మీరు కాపాడండి. అలాగే దేవుని పనిని చేయడానికి కూడా మీ శరీరాన్ని మీకు ఇచ్చాడు, దాన్ని అలా వాడండి. తర్వాత కీర్తన 41:3, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుచున్నావు. ఎవరు స్వస్థపరుస్తున్నారంట? రోగశయ్య అంటాం అంటే మరణశయ్య అంటాం, రైట్. అక్కడ మీరు ఎవరన్నా మరణ పడక మీద నుంచి లేచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నాం. మరణశయ్యపై ఉన్నా కూడా దేవుడు రక్షించగలడు. తేనె ఉదాహరణకి, దేవుడి సృష్టిని మనకి అందరికీ చేసి ఇచ్చాడు కదా. రియల్ లైఫ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మన దగ్గర. తేనె ఉంది కదా, అదేంటిది? అది యాంటీ బ్యాక్టీరియల్. హనీ ఎందుకు వాడతాం మనం? ఇట్స్ అన్ యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్. చిన్నపిల్లలకి ఎక్కువ వాడతాం. ఎందుకని? వాళ్ళు ఎదిగేటప్పుడు వాళ్ళు బోన్ చక్కగా బలపడుతుందని, వాళ్ళు అన్ని రకాలుగా ఉంటుందని. తర్వాత టర్మరిక్, పసుపు, అదేం చేస్తుంది? ఇన్ఫ్లమేషన్ని, ఇట్ రెడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్. మన వాళ్ళు కాళ్ళకి రాసేవాళ్ళు, నా చిన్నప్పుడు గడపలకు రాసేవాళ్ళు. ఎందుకని? గడప దాటి లోపలికి వచ్చినప్పుడు కింద ఏమన్నా ఇట్లాంటివన్నీ చనిపోతాయని. ఆ తర్వాత ఇందాక మనం ఫ్రాంకిన్సెన్స్ గురించి చెప్పుకున్నాం. తర్వాత గార్లిక్, వెల్లుల్లిపాయ, తర్వాత ఇట్లాంటి హెర్బల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటారు? అనారోగ్యంతో బెడ్ మీద పడుకున్నప్పుడు మనకి వివిధ రకాలైన వంటకాలు చేసి పెడతారు. ఎందుకు ఇవన్నీ? ఎందుకో తెలుసా? దేవుడు వాటి ద్వారా ఈ శరీరానికి మరింత బలాన్ని ఇస్తుంది. నేను మొదట ఏం చెప్పానో మరలా అక్కడికి వస్తాను. దేవుడు ఈ శరీరమును పోషించమని చెప్తున్నాడు, రక్షించుకోమని చెప్తున్నాడు, దాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు. అలాగే దానికి స్వస్థత ఆటోమేటిక్గా బై రీజనరేటింగ్ ఫ్రమ్ ద బై బాడీ ఇట్ సెల్ఫ్. శరీరము తను తాను రీజనరేట్ చేసుకుంటుంది. అలాగే హెల్త్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల కూడా రీజనరేట్ చేసుకుంటుంది. తను కాపాడుకోగలిగిన శక్తి దానికి ఉంది. దాన్ని చూసి మీరు అయ్యో ఇట్టా అయిపోయావా అని అనబాకండి. అంత బాధపడాల్సిన అవసరం కూడా. ఉన్నంతకాలం హ్యాపీగా ఉందాం, పోతే దేవుడి స్తోత్రం, అక్కడ కూడా ఉండాల్సింది హ్యాపీగానే. స్వదయ వద్దు. ఎహెజ్కేలు 47:12, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు దేనికి వస్తాయంటే వాటి ఆకుల్లో ఔషధం ఉందన్న సంగతి మనం కనుక్కోనక్కర్లా, ఆయనే రాసి పెట్టాడు. దేవుడు స్వస్థతను ఇస్తాడంటారా? ఇస్తాడు కాదండి, ఇచ్చాడండి బాబు. ఆకుల్లో స్వస్థత ఉంది, గాలిలో స్వస్థత ఉంది, మీరు తినే తిండిలో స్వస్థత ఉంది, మీ గురించి మీరు ఆలోచన చేసుకునే పద్ధతిలో స్వస్థత ఉంది. వీటన్నిటికీ పైగా ఆయన హస్తం. ప్రభు భోజన పరిచర్యలో పాల్గొన్నప్పుడు ప్రార్థన చేస్తాం, తండ్రి నాకు దీన్ని స్వస్థత కలగజేయను. ఆయన మీలో ఉన్న చేదు, బెటర్నెస్, మీలో ఉన్న సెల్ఫిష్నెస్, మీలో ఉన్న పాపం, ఇందాక మనం 103:3 చదువుకున్నాం. దేవుడు మన పాపమును క్షమించి మన రోగమును స్వస్థపరుస్తాడు. నన్నెవరో పట్టించుకోలేదు, అయ్యో నేను ఇట్లా అయిపోయాను, నా పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది, సెల్ఫ్ రిజెక్షన్, సెల్ఫ్ పిటీ, లేదు ఎదుటివాడు నన్ను ఏంటి ఇలా రిజెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ వీటన్నిటికీ స్వస్థత ఉంది. శారీరక స్వస్థత ఉంది, మానసిక స్వస్థత ఉంది, మీ ఐడెంటిటీకి స్వస్థత కూడా ఉంది. నేను ఈరోజు మీకు గట్టిగా చెప్పేది ఏంటంటే, దేవుడు స్వస్థపరచగలిగిన వాడు. ఒకవేళ స్వస్థత ఏ విషయంలోనూ మీకు రాలేకపోయినట్లయితే అది ఆయన చిత్తమని మీరు గ్రహించండి. అంతేగాని నేను చేయలేకపోయాను, నాకు రాలేదు, నేను ఎంత ప్రార్థన చేసినా రాలేదు, ఏం చేసినా రావట్లేదు,
దేవుని చిత్తం కాకపోతే, దేవునికి ఇష్టం లేకపోతే, దేవుడు దాన్ని అనుమతించినట్లయితే దాన్ని మీరు కూడా అనుమతిస్తే మరింత సంతోషంగా ఉంటారు. ఎంతవరకు ఉందో అంతవరకు సంతోషపడడం నేర్చుకోండి. అది స్వస్థత అయినా, ఆస్తి అయినా, మరి ఏదైనా కానీ. ఈరోజు మీకు ఆహారం ఏదైతే ఉందో, మీ ప్లేట్లో ఏదైతే ఉందో, మీ ఉద్యోగం ఏదైతే ఉందో, మీ సంపాదన ఏదైతే ఉందో, మీ కుటుంబం ఏదైతే ఉందో, మీ ఆరోగ్యం ఏదైతే ఉందో, మీకున్న శక్తి సామర్థ్యాలు, మీకున్న పరువు మర్యాదలు ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అంతవరకే దేవుడు నిర్ణయించాడు. దాన్ని బట్టి దేవుడిని స్తుతించండి, సంతోషంగా ఉండండి. హల్లెలూయా. లేని దానికోసం బాధపడాల్సిన అవసరం లేదు. నాకు ఇంకా ఉంటే బాగుంటుంది, నాకు కూడా ఉంటే బాగుంటుంది, ఉంటే బాగుండు, కానీ లేదు, ఏం చేద్దాం? దేవుని అనుగ్రహం లేదు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడు. చాలా సింపుల్గా ఉన్న దాంట్లో చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది ఇక్కడ. నువ్వు నన్ను రక్షిస్తే నేను రక్షించబడతా, నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థత నొందుతా. ఏదేమైనా కానీ నేను నిన్ను స్తుతిస్తా. మీరు ఎవరైతే ఈ ఆలోచనలతో ఉంటారో, అసలు మీ కొరకు యేసు ఏం చేశాడో తెలుసా? ఆయన మనకు 3 విధాల స్వస్థతలను ఇచ్చాడు. ఒకటి, పాపము నుంచి స్వస్థత. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 17. అదే మీరు యెషయా గ్రంథము 53:5 నుంచి దాన్ని చూస్తాం. అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53:5 ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. ఏ స్వస్థత కలుగుతుంది? 2 విధాలైన స్వస్థత గురించి ఇక్కడ మాట్లాడు. ఒకటి, పాపము నుంచి స్వస్థత. 2, శారీరక స్వస్థత. మత్తయి సువార్త 8:17 మూడోది గురించి మాట్లాడతాడు. ఆయన మాటల వలన దయ్యములు వెళ్ళగొట్టబడతాయి, రోగులు నెల్లను స్వస్థపరచబడతారు. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. మూడోది ఏంటంటే మానసిక పరమైన స్వస్థత. 3 స్వస్థతలు దేవుడు మనకిస్తూ ఉన్నాడండి. పాపము నుంచి స్వస్థత, విడుదల, మానసిక పరమైన స్వస్థత, మూడోది శారీరకమైన స్వస్థత. మీరు కేవలము శారీరకమైన స్వస్థత గురించి మాత్రం మీరు ఆలోచన చేసి ఎప్పుడు దాని చుట్టూ తిరుగుతూ ఉంటే జ్ఞాపకం ఉంచుకోండి, ఈ శరీరము మంటిలో కలిసిపోయేది. మానసికమైన, ఆత్మీయమైన పాపములో నుంచి వచ్చే స్వస్థత మీకు ఉండినట్లయితే మీరు ఎంతో ధన్యులు, మీరు దీవించబడిన వారు. ఎందుకంటే ఆ స్వస్థత మిమ్మల్ని నిత్యము దేవుని సన్నిధిలో నిలవబెట్టేది. అన్నీ కావాలి మనకి, ఏది తక్కువ కాదు. యాక్సిడెంట్ అయింది, బ్రతికాం. ఆపరేషన్లు అయినాయి, బ్రతికాం. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మరలా బతుకుతున్నారు. HIV ఎయిడ్స్ వచ్చిన వారు ఇంకా బ్రతుకుతున్నారు, ఇంకా బతికే ఉన్నారు. సంతోషం. దేవుడు ఎవరిని ఎంతవరకు నిర్ణయించాడో, ఎంతకాలం నిలవబెట్టాలని నిర్ణయించుకున్నాడో, వారి ద్వారా ఏ పనులు సాధించాలని దేవుడు నిర్ణయించాడు, అంతవరకు వారి బొందులో ప్రాణం ఉంటూనే ఉంటుంది. కానీ మనం చేయవలసింది ఏంటంటే, లార్డ్, వాట్ యు వాంట్ టు డూ విత్ మీ? నాకు ఇచ్చిన ఈ స్వస్థత, నాకు ఇచ్చిన ఈ ఏదైతే ఉందో దీని ద్వారా ఏం చేయదలిచావు? విచిత్రం ఏంటో చెప్పనా? అనారోగ్యాల వలన అది కుష్టు వ్యాధిగ్రస్తులు, వారిని హేయంగా చూస్తారు. మనం ఇప్పటికీ చూస్తాం. కుష్టు వ్యాధిగ్రస్తులు వస్తే మీరు కూర్చుంటారా పక్కన? భయపడరు? ఆ కుప్పులు, ఆ కురుపులు, ఆ సీమి చూస్తే భయం కలగదు? కానీ ప్రభువారు ఎంతో ప్రేమగా వారిని తాకి స్వస్థపరిచాడే. జీవితంలో అలలు వస్తాయి, అలల్ని కూడా ఆయన స్వస్థపరిచాడే. కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని ఆయన స్వస్థపరిచాడే. అలాగే సిలువనెక్కి మనందరినీ స్వస్థపరిచాడే. ఇన్ని విధాల స్వస్థపరుస్తూ ఉండగా దేవుడు మీకు ఏం కావాలి ఈ పూట? ఏ విధమైన స్వస్థత కోసం మీరు చూస్తున్నారు? కుటుంబంలో స్వస్థత, వ్యక్తిగతమైన స్వస్థత, ఆర్థిక పరమైన స్వస్థత, శరీరంలో స్వస్థత, పాపం విషయం నుంచి స్వస్థత, ఏ విషయంలో స్వస్థత మీకు కావాలని మీరు కోరుకుంటున్నారు, అది ఏదైనా దేవుడు చేసేవాడే ఉన్నాడు. అడిగిందే తడు చేస్తాడు. మీకు విశ్వాసం ఉంటే చాలండి. మీరు చేయవలసింది ఒకటే, మీకు అనారోగ్యం ఉన్నా, ఎటువంటిది ఏ రకంగా ఉన్నా, మీ మీద మీరు చూసి జాలి పడటం కంటే సిలువ వైపు చూసి మీరు బలపడండి. మిమ్మల్ని మీరు చూసుకుని జాలిపడి బాధపడే కంటే సిలువ వైపును చూసి బలపడితే దేవుడు మిమ్మల్ని మరింతగా వాడుకుంటాడు, దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆ విధంగా నిలవబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఇంట్లో అందరిలో స్వస్థత కలగాలి. మీకు ఆర్థిక పరమైన, శారీరక పరమైన, రిలేషనల్గా, కుటుంబ వ్యవహారాలన్నింటిలో దేవుడు మిమ్మల్ని
అనునిత్యం అన్ని వైపుల నుంచి స్వస్థపరిచి నిలబెట్టాలని దీవిస్తున్నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.